ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. ఈరోజు శ్రీధర్ రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఎంత వద్దన్నా లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు. మాకేం ఇబ్బంది లేదు, ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పిన. కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి ఈ నాటకాల రాయుళ్ళందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం, ఒరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా? ఏమంటారు? ఎవరి జోలికి పోకూడదు.